ఐపీఎల్లో 5 సార్లు ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ విజయాలతో దూసుకుపోతుంది. మరోవైపు సన్ రైజ్ హైదరాబాద్ పరాజయాల పరంపర అలాగే కొనసాగుతోంది. ఇవాళ ఉప్పల్లోని రాజీవ్ గాంధీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 7 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. 144 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన ముంబై ఇండియన్స్ 16వ ఓవర్లోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని పూర్తి చేసింది. రోహిత్ శర్మ 46 బంతుల్లోనే 70 పరుగులతో అద్భుతంగా రాణించాడు. సూర్యకుమార్ యాదవ్ 19 బంతుల్లోనే 40 పరుగులు చేశాడు. ఈ సీజన్లో తొలి 2 మ్యాచ్ల్లో ఓడిపోయిన ముంబై జట్టు పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచి ఇప్పుడు మళ్లీ 3వ స్థానానికి చేరుకుంది. ఇక ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజ్ హైదరాబాద్ 8 వికెట్లకి 143 పరుగులు మాత్రమే చేయగలిగింది. హెన్రిచ్ క్లాసన్ 44 బంతుల్లో 71 పరుగులు, అభినవ్ మనోహర్ 43 పరుగులు చేసి ఎస్ఆర్హెచ్ ఈ స్కోర్ చేరుకోవడానికి సహాయపడ్డారు. ఎస్ఆర్హెచ్ టాప్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్ అయ్యారు. ఇక ఈ మ్యాచ్లో ఇషాన్ కిషన్ అవుట్ కాంట్రవర్సీగా మారింది. అవుట్ కాకపోయినా పెవిలియన్ చేరడంపై ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. 8 మ్యాచ్ల్లో హైదరాబాద్ కి ఇది 6వ ఓటమి. ఇక ఈ మ్యాచ్ లో హిట్ మ్యాన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్. టీ20 క్రికెట్ లో 12,000 పరుగులు పూర్తి చేసిన రెండో భారతీయుడిగా వెటరన్ బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ రికార్డ్ సృష్టించాడు. ఎస్ఆర్హెచ్ పై తన 12వ పరుగు వద్ద ముంబై ఇండియన్స్ స్టార్ ఈ మైలురాయిని సాధించాడు. మొత్తం మీద రోహిత్ శర్మ ఈ ఘనత సాధించిన 8వ బ్యాటర్ అయ్యాడు. రోహిత్ శర్మ ఇప్పుడు 456 టీ20ల్లో 12,000 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ తన 17 సంవత్సరాల కెరీర్లో 8 సెంచరీలు, 79 హాఫ్ సెంచరీస్ చేశాడు. ఈ ఫార్మాట్ లో పరుగుల పరంగా రోహిత్ శర్మ కంటే ముందు క్రిస్ గేల్, అలెక్స్ హేల్స్, షోయిబ్ మాలిక్, కీరన్ పోలార్డ్, విరాట్ కోహ్లీ, డేవిడ్ వార్నర్, జోస్ బట్లర్ ఉన్నారు. రోహిత్ శర్మ చేసిన టీ20 పరుగుల్లో 6,700కు పైగా ఐపీఎల్లోనే వచ్చాయి. రోహిత్ శర్మ ప్రస్తుతం ఈ లీగ్ లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా ఉన్నాడు. విరాట్ కోహ్లీ తర్వాత రోహిత్ శర్మ 2వ స్థానంలో ఉన్నాడు.